ఫర్ ఎగ్జాంపుల్ అందుకనే రిపోర్ట్స్ పరంగా ఏదైనా సర్వేల రిపోర్ట్ చెప్తున్నప్పుడు వీటికి సంబంధించి డీటెయిల్డ్ గా చెప్పడం కూడా ఇంపార్టెంటే కదండి. అంటే బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను, నాలా ఎవరైతే డైట్ ఫాలో అవుతున్నారో వాళ్ళని తీసుకోండి. ఇంతకుముందు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం 3 రోజుల పాటు ఒకవేళ ఫాస్టింగ్ చేస్తే మంచిదనో లేకపోతే 16 గంటల ఫాస్టింగ్ చేస్తే మంచిదని అన్నారు. ఈ టైం గ్యాప్లో తీసుకోవాల్సిన ప్రోటీన్ కావచ్చు, బాడీకి ఏమైతే కావాలో వాటికి తగ్గట్టుగా చేయడం, వ్యాయామం చేయడం, ఇవంతా రూల్ సరిగ్గా ఫాలో అవుతున్నప్పుడు నిజంగా ఈ 16 గంటల ఉపవాసం అనేది వాళ్ళకు మంచి జరుగుతుందా? అంటే ఉపవాసం వల్ల ఖచ్చితంగా మంచి జరుగుతుంది అనేది చెప్పడానికి కూడా తగినంత ఆధారం లేవు. అంటే ఇప్పుడు మీరు అక్టోబర్లో ఇంకొక స్టడీ పబ్లిష్ అయింది జామాలో. దాంట్లో ఏమన్నారంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసిన వాళ్ళు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయకుండా కేవలం క్యాలరీ రెస్ట్రిక్షన్ చేసిన వాళ్ళకన్నా బరువు ఎక్కువగా తగ్గుతున్నారు, వాళ్ళ HbA1cలు బెటర్గా అవుతున్నాయి అనేది వాళ్ళ స్టడీలో చెప్పారు. అయితే దాంట్లో స్టడీలో ఏముందంటే కేవలం 75 మంది మాత్రమే తీసుకొని స్టడీ చేశారు, 6 నెలలు మాత్రమే తీసుకొని స్టడీ చేశారు. అందుకని షార్ట్ టర్మ్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కొంత బెనిఫిట్స్ చూపిస్తున్న మాట వాస్తవమే. అందులో లాంగ్ టర్మ్లో ఏం జరుగుతుంది అనే దాంట్లో క్లారిటీ రావడానికి ఇంకా ఫర్దర్ స్టడీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకని మీ గోల్ కనుక బరువు తగ్గడం అయితే, మీ గోల్ కనుక ఇమ్మీడియట్గా షుగర్ కంట్రోల్ చేసుకోవడం అయితే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లేదా లో కార్బ్ డైట్ ఖచ్చితంగా ఒక మంచి సాధనమే. కానీ దీనివల్ల లాంగ్ టర్మ్ హెల్త్ బెనిఫిట్స్ లేకపోతే లాంగ్ టర్మ్ హెల్త్ రిస్క్స్ ఏ విధంగా ఉంటాయి అనే విషయం ఇంకా కంప్లీట్గా తెలియదు. కాబట్టి అది తెలుసుకొని మీరు పాటించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ నిజంగా ఇప్పుడు 13 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత అసలైందా కాదనేది మనకు అప్పుడు తెలుస్తుంది, నిజంగానే ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో లేదో. కానీ ఉపవాసం అనేది ఎప్పటి నుంచో కల్చర్లో భాగంగా వస్తుంది కదండి. అంటే ఇది ఎప్పటి నుంచో, అంటే మనం ఇంకా 15 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం లే, బికాస్ అంతకు ముందు నుంచి కూడా జరుగుతూ వస్తుంది. మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉండేవారు ఉపవాసం చేయడం వల్ల మంచిదే అని చెప్తూ ఉండేవారు. మరి దీన్ని ఎలా చూడాలి ముఖర్జీ గారు? అంటే ఇప్పుడు మనం సైంటిఫిక్ జర్నల్ వచ్చేటప్పటికి ఉపవాసం చేసిన వాళ్ళు ఎక్కువ మంది చనిపోతున్నారని చెప్తే మీరు ఉపవాసం వల్లే ఎందుకు చనిపోతున్నారు అనేది అడిగారు. మీరు ఉపవాసం వల్లే చనిపోయారని ఎలా చెప్తారు అని ప్రశ్నించారు. మరి మన పెద్దవాళ్ళు చేసేది కూడా అట్లాగే ప్రశ్నించాలి కదా. అంటే మన పెద్దవాళ్ళు మీరు ఉపవాసం వల్ల ఎక్కువ కాలం బతుకున్నారు లేకపోతే ఉపవాసం వల్ల ఆరోగ్యమైన బెనిఫిట్స్ ఉన్నారంటే ఉపవాసం వల్లే బెనిఫిట్ ఎట్లా వచ్చింది అనేది ఎట్లా చెప్తారు? అప్పుడు మన వాళ్ళు తినే ఆహారం విషయంలో కొంత పొల్యూటెంట్స్ తక్కువగా ఉండొచ్చు, అప్పుడు మన వాళ్ళు తీసుకునే వ్యాయామంలో కొంచెం ఎక్కువగా ఉండొచ్చు, అప్పుడు మన వాళ్ళు స్క్రీన్స్కి దూరంగా ఉండొచ్చు, అప్పుడు మన వాళ్ళు చేసుకునే మిగతా అన్ని వాటిలో అంటే స్మోకింగ్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, వీటిల్లో తక్కువ ఉండొచ్చు, అప్పుడు మన వాళ్ళకు ఉండే మానసిక ఒత్తిడి తక్కువ ఉండొచ్చు. ఖచ్చితంగా ఉపవాసం వల్లే వాళ్ళు బెనిఫిట్ అయ్యారని చెప్పలేము. ఏ విధంగా చెప్పలేమో ఇప్పుడు ఖచ్చితంగా ఉపవాసం వల్లే గుండె జబ్బులు ఎక్కువ వచ్చినాయి అనే మాట కూడా అంతే విధంగా ఖచ్చితంగా చెప్పలేము. న్యూట్రిషన్ సైన్స్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎందుకుంటాయంటే మీరు ఒక 20,000 మందిని తీసుకున్నారు, ఈ 20,000 మందికి ఒకే రకమైన డైట్ కరెక్ట్ కాదు కదా. వీళ్ళలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైట్స్ ఇంపార్టెంట్ అయిన వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. వీళ్ళలో గుండె జబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, కిడ్నీ జబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, క్యాన్సర్ జబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ఒకే డైట్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు. అదేవిధంగా న్యూట్రిషన్లో ఏదైనా కరెక్ట్గా ఇది కరెక్టు అని బల్లగుద్ది చెప్పడం అనేది ఎప్పటికీ తప్పు అవుతుంది. ఎందుకనంటే మీరు ఆ తప్పు చేసింది అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఏం చెప్పారంటే ముందులో ఆయిల్ అనేది మనం ఖచ్చితంగా తగ్గించుకోవాలి, శాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి ఖచ్చితంగా తగ్గించుకోవాలి అని 1980లో వాళ్ళు చెప్పినప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఆయిల్ ఎప్పుడైతే తగ్గించుకోవాలో, శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎప్పుడైతే తగ్గించుకోవాలో కార్బోహైడ్రేట్ వినియోగం విపరీతంగా పెరిగింది, ప్రాసెస్డ్ పదార్థాల ఉపయోగం విపరీతంగా పెరిగింది. ఎప్పుడైతే కార్బోహైడ్రేట్స్ అధికంగా అవసరం బిగినైందో డయాబెటీస్ ఎక్కువ అవడం బిగినైంది. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ తగ్గించమంటున్నారు. ఎట్ ది సేమ్ టైం ఏం జరుగుతోంది, కార్బోహైడ్రేట్స్ ఎప్పుడైతే తగ్గించమని గట్టిగా చెప్తున్నారో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకోవడం అనేది మళ్ళీ ఎక్కువైపోయింది. కాబట్టి ఇది ఒక సీసా లాగా కాకూడదు. మనకి ఏది మంచిది ఏది చెడ్డది అని చెప్పడంలో 2-3 ప్రిన్సిపల్స్ ఉంటాయి. అందరికీ మంచిదైన ఫుడ్ అనేది మనకి తెలియటం అనేది కష్టం. రెండోది మనకి ఎప్పుడూ కూడా మనం చూడాల్సింది ఏంటంటే అతి సర్వేత్రా వర్జయత్ అనేది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కొంచెం బెనిఫిట్ అని అనగానే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్క పూటే ఒక్కసారి ఆహారం తింటారు 24 గంటల్లో. అది మరీ కొంచెం ఎక్స్ట్రీమ్ ఏమో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అట్లా ఈ రెండింటితో పాటుగా మేల్స్కి ఫిమేల్స్కి కూడా కొంత డిఫరెన్స్ ఉంటుంది. అంటే లేడీస్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసి లేకపోతే 1 మీల్ ఏ డే చేసి మనం ఉండటం కష్టం అనేది చెప్పడానికి కొన్ని స్టడీస్ ఉన్నాయి. అంటే లేడీస్కి జెంట్స్కి కూడా డిఫర్ అయ్యే అవకాశం ఉంటుంది, రేషియల్గా డిఫరెంట్ అయ్యే అవకాశం